శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో, ఏ స్తోత్రాన్ని పఠించాలో, మే నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, 12 రాశుల వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో కుంభరాశి వాళ్ళకి అందరికీ యోగదాయకంగానే ఉంటుంది. కుంభరాశి స్త్రీలకు, కుంభరాశి పురుషులకి మే నెలలో బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఏర్పడతాయి. అంటే మీకు కావలసిన చోటికి మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్తో మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయానికి కుంభరాశి వాళ్ళకి మే నెలలో లోటు ఉండదు. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. గతంలో ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి మే నెలలో కుంభరాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడగలుగుతారు. సమస్యలన్నీ కూడా మబ్బులు వేడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనం కూడా చేతికి సమకూరుతుంది. అలాగే మిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలతో కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా మే నెలలో కుంభరాశి వాళ్ళు చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శత్రుజయం ఏర్పడుతుంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. శత్రువులు చేసే పనులన్నీ కూడా తిప్పికొట్టగలుగుతారు. శత్రువుల మీద విజయాన్ని పొందగలుగుతారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంటుంది. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి కోర్టు సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం, ఉపశమనం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే విద్యార్థులు విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం పొందటంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అనుకున్న ప్రతి పనిని కూడా కుంభరాశి వాళ్ళు మే నెలలో సాధించగలుగుతారు. ఏదనుకుంటే అది ఎంత కష్టసాధ్యమైనా సరే అవలీలగా దాన్ని సాధించేటటువంటి యోగం మే నెలలో కుంభరాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే ప్రతి విషయంలో కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అంతిమంగా లక్ష్యాన్ని సాధించగలుగుతారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి మే నెలలో విశేషమైన రాజయోగం కనిపిస్తోంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేయడంతో పాటుగా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. మే నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 6, 13, 16, 20, 25, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. మే నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 8, 11, 18, 23, 27, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఏలినాటి శని ప్రభావమే కొద్దిగా ఇబ్బంది పెడుతోంది కాబట్టి ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోండి. ఓం శం శనైశ్చరాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ 2 మంత్రాలు చదువుకోవడంతో పాటుగా దశరథ శని స్తోత్రాన్ని ప్రతిరోజు వినే ప్రయత్నం చేయండి లేదా చదవండి. దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించండి. ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కుంభరాశి వాళ్ళకి మే నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.